శ్రీమాత్రే నమః. మేషరాశి వారి గురించి తెలుసుకుందామండి. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరాల గురించి కూడా తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారి ఇంటికి డిసెంబర్ 4, 5, 6 తేదీలలో అయితే ఈ ఇద్దరు దేవతలు కూడా రాబోతున్నారు. వారు ఎలా వస్తారు, ఎప్పుడు వస్తారు వెంటనే తెలుసుకోండి. ఇవాల్టి మన ఈ వీడియోను చూసి అది కూడా మొదటి నుంచి చివరి వరకు అస్సలు కూడా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మీకు వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ అనేది అర్థమైపోతుంది. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇలా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది. ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోలు చూసి ఆ యొక్క పరిహారాన్ని మీరు పాటించి ఆ యొక్క ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు మీరు గనక ఇవాల్టి మన ఈ వీడియోను లైక్ చేయకపోయి ఉంటే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా మేషరాశి వారితో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని పూర్తి వివరణ విషయానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొదటిగా మేషరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సిన ఉంటుంది. ఈ మేషరాశి వారి ఎవరైతే ఉన్నారో మరి ఈ మన రాశి చక్రంలోని 12 రాశులలోని కూడా చాలా ఎక్కువగా తెలివితేటలు గల రాశిగా చెప్పుకోవచ్చు. చాలా తెలివైన రాశి అని కూడా అనగానే ఖచ్చితంగా మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఈ మేషరాశి వారి గురించే అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే చాలా మంచి శుభ ఫలితాలు అనేటివి వీళ్ళు ఎదురైనప్పటికీ కూడా అంతే విధానంగా ఎన్నో శుభ ఫలితాలు అయితే ఎదురైనవో అదే విధానంగా అన్ని చెడు ఫలితాలు కూడా ఎదురవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక డబ్బు వస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ వచ్చిన మరుక్షణమే డబ్బంతా కూడా ఖర్చు అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే డబ్బు యొక్క నిలకడ అనేది మీ దగ్గర లేదు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ డిసెంబర్ నెల పరంగా మీ జాతక రీత్యా ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్లయితే కనుక మీకు డిసెంబర్ నెల అటు చెడు ఫలితాలను ఇస్తూనే ఇట్లు శుభ ఫలితాలను కూడా ఇస్తూ ఉంటుంది. అంటే మిశ్రమ మాసంగా కూడా దీనిని డిసెంబర్ నెల గురించి చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఈ డిసెంబర్ నెలలో మీరు ఏదైనా సరే కొత్తగా మీరు ఏదైనా ప్రారంభించాలనుకుంటే అవి కొన్ని చెడు ఫలితాలను ఇవ్వబోతున్నాయి, కొన్ని శుభ ఫలితాలను కూడా ఇవ్వబోతున్నాయి. అంటే ఈ డిసెంబర్ నెల అంతా కూడా మీకు ఎంతైతే పాజిటివిటీ ఉండబోతుందో అంతే నెగిటివిటీని కూడా ఇవ్వబోతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు ప్రయాణాలు, నూతన కొనుగోలులు, నూతన ప్రారంభాలు అనేటివి ఏవైనా ఉన్నాయి అనుకున్నట్లయితే గనక అటువంటి వాటికి సంబంధించి మీరైతే మరి ఈ నెలలో చక్కగా మొదలు పెట్టకుండా వచ్చే సంవత్సరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మీకు కాస్త మంచి ఫలితాలు కనిపించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏమైనా నూతనానికి సంబంధించి అవన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు గనక ఇప్పుడు ఏవైతే పనులు చేస్తున్నారో వాటి మీద దృష్టి పెట్టి శ్రద్ధగా గనక చేసినట్లయితే, అంటే ఇప్పుడు డబ్బు అవసరం కాబట్టి చేయాలి అన్నట్టుగా కాకుండా అది గనక మీరు ఇష్టంతో చేసినట్లయితే దానికి తగిన ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. అలా లభించడం ద్వారా వచ్చే డబ్బు అనేటువంటిది మీ దగ్గర నిలకడగా ఉండడం కూడా జరుగుతుంది. ఇంకా ఇంతే కాకుండా మీరు ఎల్లవేళలా కూడా మరి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండడం చాలా శుభ ఫలితాన్ని మీకు చేకూరుస్తుంది. ఇక మేషరాశి వారిని చూసుకున్నట్లయితే కనుక మనకి ఉన్న కళలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ మేషరాశి వారు ముందంజలో ఉన్న ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక వీరికి ఇది చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువగా ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ మేషరాశి వారికి అయితే డిసెంబర్ 4, 5, 6 1 కాదు 2 కాదు ఏకంగా 3 రోజులు, ఈ 3 రోజులు కొన్ని శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కానీ ఇదంతా కూడా మీరు ఎలా ఉండబోతున్నారు అనే దానిపైన
ఆధారపడి ఉండబోతుంది. మీరు కనుక చక్కగా ఉన్నారు అని అనుకున్నట్లయితే అటువంటి సమయంలో చక్కటి శుభ ఫలితాలను వింటారు. లేదు అంటే కనుక చెడు ఫలితాలను లేదా మిశ్రమ ఫలితాలను వినవలసి ఉంటుంది. కాబట్టి మనం కనుక చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారి ఎవరైతే ఉన్నారో ఈ 3 రోజులలో అయితే మీరు కొన్ని చెప్పబోయే వాటిని పాటిస్తూ ఆ పరిహారాలను చేస్తూ ఉన్నట్లయితే ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. అసలు వారు ఎలా వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు అనేటువంటి ఇది కూడా ఇప్పుడైతే నేను చెప్పబోతున్నాను, తెలియజేస్తున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే కనుక మరి 3 రోజులలో కూడా మీ ఇంటికి రాబోయే దేవతలలో మొదటిగా చూసుకున్నట్లయితే కనుక లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతున్నది. ఇక లక్ష్మీదేవితో పాటుగా మరి మీ ఇంటికి అయితే దుర్గాదేవి కూడా రాబోతుంది. మరి లక్ష్మీదేవి అనుగ్రహం, దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఉండేలి అనుకున్నట్లయితే కనుక కొన్ని పరిహారాలను పాటించవలసి ఉంటుంది. ఇక ఇంతే కాకుండా అసలు మీరు ఎలా రాబోతున్నారో, ఎప్పుడు రాబోతున్నారో అంటే ఖచ్చితంగా ఈ 3 తేదీలలో ఏదో ఒక సమయంలో మీ యొక్క అనుగ్రహం మీ పైన ఉండేలాగా అయితే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో వీరైతే మీ ఇంటిలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక ఇంతే కాకుండా మరి ఎలా వస్తారు అని చూసుకున్నట్లయితే కనుక మీరు గనక చక్కగా దైవారాధన చేస్తూ ఉన్నట్లయితే ఏదో ఉన్న ఒక వృత్తులు అంటే చక్కగా ముత్తైదువుల రూపంలో ఎవరైనా సరే ఒక 60 సంవత్సరాలు పైబడిన ఆడవారు గనక మరి మీ ఇంటి వద్దకు వచ్చారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా భావించండి ఈ దేవతలే ఆ రూపంలో మీ ఇంటి వద్దకు రాబోవడం జరుగుతుంది అని చెప్పి. కాబట్టి తెలుసుకున్నారు కదా ఏ ఇద్దరు దేవతలు రాబోతున్నారు, ఎవరు రాబోతున్నారు అని తెలుసుకున్నారు అనుకుంటున్నారు కదా. చక్కగా మీరు పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఈ 3 రోజులు కూడా ఇంటిని శుభ్రం చేసుకొని గుమ్మంలో చక్కటి ముగ్గును వేసేసి చక్కగా గుమ్మంలో అంతా కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా అలంకరించి, అలాగే పూజా మందిరాన్ని కూడా చక్కగా మరి మీరు కనుక అలంకరించుకున్నట్లయితే ఈ దేవి దేవతల యొక్క అనుగ్రహం మీకు లభించబోతూ ఉంటుంది. ఇక అలానే వారికి ప్రతిరోజు కూడా మీరు నెయ్యి దీపారాధన చేసినట్లయితే కనుక శుభ ఫలితాలు వస్తుంటాయి. ఇక పరిహారాలు చూసుకున్నట్లయితే అంతకన్నా ముందు మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే కనుక వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కనుక మరి ఈ మేషరాశి వారి యొక్క ఎవరైతే ఉన్నారో మరి మీరైతే ఈ దేవతల యొక్క అనుగ్రహం లభించాలి అని అన్నట్లయితే చక్కగా బియ్యంలో కుంకుమ కలిపి ఆ బియ్యాన్ని ఎర్రటి బియ్యంగా కనుక మార్చి ఆ బియ్యాన్ని ఒక ఎర్రటి వస్త్రంలో మూటకట్టి చక్కగా దేవుడి మందిరంలో గనక ఉంచినట్లయితే, అలానే కనకదార స్తోత్రాన్ని మరియు లక్ష్మీదేవి స్తుతించినట్లయితే మీరు అనుకున్న ఫలితాలన్నీ కూడా లభిస్తాయి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది కనుక ఎర్రటి అక్షింతలను మీరు ఎర్రటి వస్త్రంలో మూటకట్టి చక్కగా దేవుడి మందిరంలో గనక ఉంచినట్లయితే, అలానే మీ కనకదార స్తోత్రాన్ని, లక్ష్మీ అమ్మవారి స్తోత్రాన్ని